లేదు లై మళ్ళీ మళ్ళీ ఫస్ట్ అన్నాడు. వచ్చేసి చూడండి. నాన్న మీ పేరు? మనోహర్. ఏ ఊరు? యాదగిరి. అమ్మ మీ పేరేమన్నా? రాధిక. మీరండి? శ్రీనివాస్. మామూలుగా మీ పిల్లోడికి చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఏంటి? 2 కాళ్ళలో మామూలుగా మీ పిల్లోడికి ఏం జరిగిందంటే పెల్విక్ డిస్ఫంక్షన్ జరిగింది. అంటే 2 మన యొక్క నడుము దగ్గర ఒకటి అప్ ఒకటి డౌన్ వచ్చేసి ఒక కాలు చిన్నగా ఒక కాలు పెద్దగా ఉంది. ప్లస్ వచ్చేసి అతని బాడీ అలైన్మెంట్లో కూడా 2 సెంటీమీటర్ల తేడా ఉంది. దానివల్ల పిల్లోడు చిన్నప్పటి నుంచి హ్యాండిక్యాప్డ్ ఏమో అన్నట్లు కుంటుకుంటూ నడిచేవాడు. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేశాం కదా, ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన తర్వాత పిల్లోడు ఎలా నడుస్తున్నాడమ్మా? వేరియేషన్ అనేది వచ్చింది. అంటే అతని బాడీలో ఏదైతే పెల్విక్ డిస్ఫంక్షన్ ఉండిందో, తర్వాత బాడీ అలైన్మెంట్ మిస్ అయి ఉండిందో అది సెట్ చేశాం కదా. అది సెట్ చేయడం ద్వారా మీ పిల్లోడు అనేవాడు ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ కాదేమో అన్నట్లు నడుస్తున్నాడు. అంటే నార్మల్గా నడుస్తున్నాడు. నన్ను నీకు ఎలా అనిపిస్తుంది? పర్ఫెక్ట్గా అనిపిస్తుందా? ఓకే నాన్న, బాగానే నడుస్తున్నావు. ఇప్పుడు ఇదే విధంగా సేమ్ యాక్టివిటీస్ మెయింటైన్ చేయాలా. నీ మనసులో అది తీసేయాలా. నేను ఫస్ట్ ఎలా ఉండేవాడిని అనే ఫీలింగ్ తీసేసి నువ్వు నడవాలా. సో ఇప్పుడు ఎలాంటి హ్యాండిక్యాప్డ్ కాదు అన్నట్టు నడుస్తున్నావు. ఓసారి అటు వెళ్ళిరా నాన్న, ఫస్ట్గా వెళ్ళిరా. ఎస్ చూడండి, నార్మల్గా ఫస్ట్గా నడిచేటప్పుడు పిల్లోన్లో అసలు ఏ మాత్రం వ్యత్యాసం అనేది లేదు. కొద్దిగా